వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మగధా న్యూస్. డిబేట్లోకి వెళ్లే ముందుగా ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నా. నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ విషయంలో భాగంగా ఈరోజు శనివారం స్వామివారికి సంబంధించి కొన్ని నిజాలు మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే భగవంతుడిని ఎంత భక్తిగా పూజిస్తాము, భగవంతుడి పట్ల మనం ఎంత ప్రేమగా ఉంటాము, భగవంతుడిని ఎంత గుండెల్లో పెట్టుకుంటాము అనేది మాత్రమే భక్తి మీద ప్రామాణికంగా ఉంటుంది. కానీ భగవంతుడికి సంబంధించి నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని కార్యక్రమాలు చేశాను, ఎన్నిసార్లు దైవ దర్శనాలకు వెళ్ళాను అనేది మాత్రం కాదు. ఈరోజు రాజకీయ పార్టీలు లేదంటే రాజకీయ పార్టీల ద్వారా ఆ స్థానాల్లో కూర్చుంటున్న అనేక మంది అంటే రాజకీయ పార్టీల ద్వారా పాలకులుగా మారి పాలకులే ఈరోజు దేవాలయాల మీద కూడా రాజ్యం ఏలుతున్న పరిస్థితి విషయంలో చాలా ఖరాఖండిగా నిక్కచ్చిగా మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ స్థానానికి వాళ్ళు వెళుతున్నారు, అన్నిసార్లు ఆ దైవ దర్శనం చేసుకోగలుగుతున్నారు, ఆ దేవుడితో వాళ్ళు ఆ యాక్సెస్ తీసుకోగలుగుతున్నారు అంటే ప్రజలు గెలిపించడం వల్ల, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల వారు ఆ స్థానానికి అర్హులు కాబట్టే వారిని దేవుడు వారి దగ్గర పెట్టుకున్నారా అని భావిస్తూ ఉంటారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం కానీ, ఏ ప్రసిద్ధ ఆలయాలు కానీ, అలాగే ఏ స్వయంభూ ఆలయాలు కానీ, ఏ చిన్న ఆలయం కానీ అందులో పనిచేస్తున్న పని వాళ్ళు ఆ దేవాలయం శుభ్రం చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పూజారుల వరకు కూడా ఆ దేవుడి సంకల్పం లేకుండా, ఆ దేవుడి ఇష్టం లేకుండా, ఆ దేవుడి ప్రమేయం లేకుండా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళరు అనేది విశ్వసిస్తూ ఉంటారు. యావత్ హిందువులంతా కూడా అదే నమ్ముతూ ఉంటారు. కానీ అది కాస్త ఎక్కడికి చేరుకుంది అంటే లడ్డూ విషయంలో 15 నెలలుగా జరుగుతున్న రాద్ధాంతం. ఆ రాద్ధాంతానికి ఆజ్యం పోస్తున్న రాజకీయ నాయకులు, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో డిబేట్లు నిర్వహిస్తున్న మాలాంటి వాళ్ళు, నిజంగా దీనికి ఈ కెమికల్ విషయంలో తీసుకొస్తున్న అరాచకాలు, ఏ కెమికల్ ఉంది, ఆ కెమికల్ వల్ల ఆ కెమికల్తో చేసే పనులేంటి అని పదే పదే చెబుతున్న మేము ఇలాంటి విషయాలు నిజంగా మాట్లాడుతుంటే దైవానికి ద్రోహం చేస్తున్నామా అనిపిస్తుంది. దైవాన్ని ప్రతిరోజు మార్కెట్లో పెడుతున్నామా అనిపిస్తుంది. అవసరాల కోసమో లేదంటే ఇంకే కార్యక్రమాల కోసమో ఇంకెవరి మీదైనా బురద జల్లడానికి కోసం మాత్రమే ఎందుకు దైవాన్ని పదే పదే తీసుకురావాల్సిన పరిస్థితికి కారణమవుతుందో అర్థం కావడం లేదు. నిజంగా దైవం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఎవరికి తెలియక ఇలాంటి పిచ్చ పనులు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని అపచారాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి అన్న విషయాలని ఇదే వేదికగా మాట్లాడడం జరిగింది. ఆ అపచారాలని తగ్గించుకోవాలి, దానికి సంబంధించి ఎవరైనా ప్రముఖుల సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆ రోజు 15 నెలల ముందు కదా, 5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఎంతోమంది హిందువులు చెప్పారు, మాలాంటి కొంతమంది జర్నలిస్టులు చెప్పారు. సరిదిద్దుకోలేదు. ఆ తర్వాత జరిగిన పర్యవసానం అంతా కూడా మనం చూసాం. బట్ ఆ తర్వాత ఈ 15 నెలలుగా కూడా ఏదో ఒక రూపంలో ఆనాటి తప్పిదాలను వేలెత్తి చూపుతూ ఆ తప్పిదాలను కవర్ చేయాల్సిన ఈనాటి పాలకులు కూడా పదే పదే వేలెత్తి చూపుతూ వెళుతున్న పరిస్థితి, ఇది రాద్ధాంతంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజా అండ్ జోగి రమేష్ గారిని పరామర్శించడానికో ఆయనతో మాట్లాడడానికో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఏంటిది అంటే రోజాలో దేవుడే పలికించాడా ఈ మాటలు? ఎందుకంటే అందరికంటే 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల అందరిలో కంటే కూడా ఎక్కువ సార్లు రోజానే స్వామివారి దర్శనం చేసుకోవడం, తన ద్వారానే తన ప్రోటోకాల్లోనే అత్యంత ఎక్కువ మంది దర్శనాలకు వెళ్ళడం, దానివల్ల జరిగిన లాభార్జన, లడ్లు ఇవన్నీ కూడా తెలిసిందే. బట్ అలాంటి రోజా గారు ఈరోజు జోగి రమేష్ ఇద్దరు కూడా భయం వేస్తుంది, భగవంతుడితో పెట్టుకున్నామా అని ఒక రకమైన భయం వేస్తుంది అని మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి భయంకరంగా నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి. రోజా గారు ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం.
నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో ప్లే చేయండి ఒకసారి రోజా గారు. బాగా అర్థమైంది. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. జనాల్లో బాగా అర్థమవుతుంది. నేషనల్ లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో మాట్లాడుతాం. జనాల్లో బాగా అర్థమైంది. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం ఇది అంటే జోగి రమేష్ గారుతో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడింది. అసలు ఏంటి అంటే భయం వేస్తుంది, భగవంతుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో దేవుడు అని భయం అందరిలో కనిపిస్తుంది అని. ఎస్, ఖచ్చితంగా అందరిలో కనిపిస్తుంది. ఇటు అధికార పార్టీలో కనిపిస్తుంది, అటు ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తుంది, ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది, ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది, చూస్తున్న భక్తుల్లో కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఇన్ని విధాలుగా రచ్చ చేస్తూ ఆనాడు పింక్ డైమండ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇదే భగవంతుడిని తీసుకొచ్చి ఎవరెవరితో మాట్లాడించి ఏం చేశారు, ఈనాడు జరుగుతున్న అంశాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వైరల్ అవుతూ ఉండడాన్ని నిజంగా ఏం చేస్తున్నారు? భగవంతుడిని తీసుకొచ్చి ప్రతిరోజు రాజకీయ అంశాలు ఎందుకు పెడుతున్నారు? ఇదే మగధా న్యూస్ నుంచి, మగధా న్యూస్ ప్రారంభంలోనే నేను చెప్పాను, భగవంతుడికి సంబంధించిన వార్తలే, ఆయన కైంకర్యాలు, ఆయన పూజలు, ఆయన దగ్గర చూడడానికి వచ్చిన భక్తులు లేదంటే ప్రముఖులు, వారికి సంబంధించిన వార్తలు, ప్రతిరోజు ఇలాంటి అంశాలు, లేదంటే అక్కడ ఏమైనా భక్తులకు ఇబ్బంది కలుగుతుందా దానికి సూచనలు, అక్కడ తీసుకోబోతున్న ఏర్పాట్లు, అలాగే ఉండే ఆదాయం, స్వామివారి ప్రత్యేకతలు, స్వామివారి విశిష్టతలు, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎస్వీబీసీ లాంటి ఛానల్ కూడా అందుకే ఉంది. ఎస్వీబీసీకి మాత్రమే అది పరిమితం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. కానీ ఇది కాస్త స్వామివారికి జరిగిన అపచారాలు, స్వామివారికి పెట్టిన కెమికల్స్, స్వామివారికి జరుగుతున్న ఇది అంటూ కూడా దాదాపుగా ఇన్ని నెలలు కాదు కొన్నేళ్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం చాలామందిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. సరే, ఇదిలా ఉంటే రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇది. కానీ అసలు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఒక రకంగా విచ్చలవిడిగా ఎవరు మాట్లాడినా సరే, అది కూటమిలోని వారు మాట్లాడినా, లేదంటే బయట మాలాంటి జర్నలిస్టులు మాట్లాడినా, లేదంటే ఇంకెవరు మాట్లాడినా సరే, ఆ వీడియోలు కావాలని ఒక ముక్క కట్ చేసి ఆ ముక్కల్ని మాత్రమే ప్రచారం చేస్తున్న దానికి అంటే ప్రజలకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి? కేవలం సోషల్ మీడియా గేమ్తోనే రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి, మనుషుల వ్యక్తిత్వ హననాలు జరుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి అసలు వీడియో కూడా చూద్దాం. ఒకసారి ప్లే చేయండి అసలు వీడియో. ఇంట్లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా అర్థమవుతుంది. నేషనల్ లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో మాట్లాడుతాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఎందుకు వచ్చి అలా పెట్రోల్ బాగుంది. ఇంట్లో వైఫ్ పిల్లలు లేడీస్ ఒక ఫాదర్ మేము గవర్నమెంట్ లో ఉన్నాం. ఒకసారి ప్లే చేయండి స్టార్టింగ్. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. రైట్, ఇది యాక్చువల్గా దీనికి స్టార్టింగ్ మాట్లాడిన వ్యాఖ్యలు, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, పైకి బింకంగా మాట్లాడుతున్నాం, వెంకటేశ్వర స్వామి ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో మాకు అందరికీ భయం వేస్తుంది, జనాల్లోకి బాగా వెళ్ళింది ఆవిడ మాట్లాడిన ఇది. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అలా భయపడుతున్నారు అని చెప్పడానికి చెప్పిన వ్యాఖ్యల్ని నేనే భయపడుతున్నాను అని రోజా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి ఈ ఒక్క చిన్న ముక్క కట్ అవ్వడం వల్ల తన మీద అంటే తన ఉద్దేశాలు ఏమైనా కావచ్చు, ఆ భయం నిజంగా రోజా గారికి ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, ఎదురుగా ఉన్న జోగి రమేష్ గారికి ఉండొచ్చు, ఆ పక్కనున్న మహిళలకు కూడా ఉండొచ్చు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఉండొచ్చు. నిన్న కూడా మనం డిబేట్లో మాట్లాడుతుంటే అసలు ఎవరు మొక్కాన నెత్తురు చుక్కలేదు, ఎందుకు అందరూ అంత డల్గా మాట్లాడుతున్నారు అంటే టీడీపీ నాయకుడు కూడా కౌంటర్ ఇచ్చారు. మరి ఇంత భావోద్వేగమైన పరిస్థితుల మధ్య నవ్వుతూ మాట్లాడతారా తిరుపతి లడ్డు విషయంలో అనేది? నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు క్రూరమైన రాజకీయాలు లేదంటే క్రూరమైన అంశాలను భగవంతుడికి మాత్రం చుట్టి చేయొద్దు. మిగతా ఏదైనా తీసుకోండి, ఏమైనా మాట్లాడండి, కానీ భగవంతుడికి మాత్రం చుట్టి చేయడం వల్ల ఈరోజు విశిష్టమైన ఆలయ ప్రతిష్టని దిగజార్చినట్టు అవుతారు. అదే ఇంకా ఏ మతాన్ని కొట్టడానికి ఇన్నేళ్లుగా మన దేశం మీద జరుగుతున్న దాడులు ఉన్నాయో కాస్తో కూస్తో ఈనాడు ఈ 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని మత మార్పిడులు జరిగినాయి. మన మతం కాకుండా వేరే మతానికి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం కాపాడుకోగలిగాం. మత మార్పిడులు ఆగినాయి, కొన్ని దుర్మార్గమైన చర్యలు ఆగినాయి. అలాగే ఈరోజు దేశాన్ని రక్షణ కోసం, హిందూ దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నామో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇలా దేవుళ్ళని తీసుకొచ్చి పదే మాట్లాడడం వల్ల మరో మతానికి ఇన్ని జరుగుతున్నా మీ దేవుడు ఏం చేయలేడా లాంటి ప్రశ్నలు తలెత్తేలాంటి ఉత్పన్నమయ్యేలాంటి అవకాశాన్ని ఇదే మతంలో ఉన్నవాళ్ళు, ఇదే దేవుణ్ణి నమ్ముతున్నామన్న వాళ్ళు, ఇదే దేవుడు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు పదే మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. ఇది శ్రేయస్కరం కాదు. అలాగే కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు నిజానికి సిట్ ఒక నోటీస్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఏ రోజైతే ఒక సిట్ విచారణకి ఆదేశించిందో, సిట్ విచారణకి ఆదేశించిన సమయంలో తిరుమల లడ్డు మీద రాద్ధాంతాలు, ప్రతిరోజు వార్తలు కూడా ఉండకూడదు, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అన్న అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ఆ నేపథ్యంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యుల్లో సిబిఐ నుంచి 2 ఇవ్వాలి అని సిబిఐని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 డిపార్ట్మెంటల్ నుంచి 2 ఇవ్వమని అటు నుంచి కోరింది. అలాగే ఇంకొకరు ఫుడ్ అండ్ సేఫ్టీ, నేషనల్ ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజర్ అథారిటీ నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం జరిగింది. ఇలా 5 ఇందులో ఉన్నారు. 5లో నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నాను. ఆయనే గోపీనాథ్ జెట్టి గారు, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్. ఆయన ఎవరున్నారు? ఆయన సిట్లో ఉన్నారు. ఆయన ఎవరు? ఇదే కల్తీ జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే. ఈ 2022 నుంచి ఏదైతే జరిగింది అని పదే మాట్లాడుతున్నామో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే గోపీనాథ్ జెట్టి ఎలా విచారణలో పాల్గొంటారు? ఎవరైనా సరే ఎక్కడైనా ఒక జడ్జి విషయం ముందుకి ఏదన్నా తీర్పు వెళ్ళింది అంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, బెయిల్ విషయంలో కానీ నాట్ బిఫోర్ మీ అంటారు. నాట్ బిఫోర్ మీ అంటే వాళ్ళ ముందుకి ఆ సమయంలో ఆ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ తీర్పు ఇచ్చినా నా మీదకి అది వస్తుంది కాబట్టి నాట్ బిఫోర్ మీ, నా ముందుకి ఇది రాకూడదు, నేను గౌరవంగా దీని నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది అని. కానీ గోపీనాథ్ జెట్టి గారు ఇక్కడ తప్పుకోలేదు. మరి అది తెలియక కూటమి ప్రభుత్వం వేసిందా? గోపీనాథ్ జెట్టి గారిని ఎలా అందులో నియమిస్తారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఏ టీం అయితే ఆ పీరియడ్లో ఉన్న టీం అంతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టీం సభ్యుడే అందులో ఎలా ఉంటారు అన్న ప్రశ్న ఈ రోజుకి మరి ఎవరి నుంచి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండవది, జవహర్ రెడ్డి గారు ఏమైపోయారు? ఆ రోజు ఈవోగా ఉన్నది జవహర్ రెడ్డి గారే. సరే, ధర్మారెడ్డి గారి గురించే మనం మాట్లాడుతున్నాం, సుబ్బారెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళతో పాటు వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? రావాల్సిన అవసరం ఉందా లేదా? జవహర్ రెడ్డి గారి పేరు అసలు ఏమైపోయింది? ఎలా మాయమైపోయింది? వీళ్ళని అంటే ఎవరు తప్పిస్తున్నారు? అంటే కనీసం కూటమి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించుకోకుండా ఎలా ముందుకు వెళుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి? స్వామివారి విషయంలో జరుగుతున్నది, ప్రజలకి చెప్పాల్సిన అంశాలు, లడ్డూలో కల్తీ జరిగింది, కెమికల్ జరిగింది, ఏ కెమికల్ వాడారు, దాని ఫార్ములా ఏంటి, అది తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది కాదు. ఇది మాత్రం కాదు, జరిగిన తప్పు జరిగింది, ప్రక్షాళన జరగాల్సింది జరిగింది. అదేవిధంగా కల్తీ నెయ్యి కాదు, మేము వాడుతున్న నెయ్యి ఇది, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నెయ్యి ఇది, దీని ప్యూరిటీ ఇది, దీనికి సంబంధించిన ఫార్ములా ఇది, ప్రజల ముందు పెట్టండి, ఇక నుంచి మీకు జరగదు అన్న గ్యారంటీ నేపథ్యంలో ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఈవెందో తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా ఇది అందరికీ సంబంధించిన విషయం, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అందరూ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. భగవంతుడి విషయంలో ఎక్కడెక్కడి నుంచి కేవలం భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అమెరికా నుంచో
లేదంటే లండన్ నుంచో కేవలం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో ఒక టైం ఎలా పెట్టుకుంటారో భగవంతుడి దర్శనానికి కూడా ఒక టైం పెట్టుకొని వెళుతూ ఉంటారు. ఇలాంటి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చారంటే మన స్వామిని చూపించడం, మన స్వామి దర్శనం చేయించడం, మనం ఎంత ప్రైడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. అదే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది భక్తులు ఉన్నారు. అలాగే ఈ విదేశాల్లో కూడా ఈరోజు మనం గోవింద కళ్యాణాలు జరుగుతున్నాయి, శ్రీనివాస కళ్యాణాలు జరుగుతున్నాయి. ఎంత వైభవంగా మనం జరుపుకుంటున్నాం. కేవలం ఇది ఆర్థికంగా, డబ్బు పరంగా, మార్కెటింగ్ పరంగా భగవంతుడిని వాడుతున్న వాళ్ళకి మాత్రం నిజంగా ఖచ్చితంగా చంపబెట్టే. ఇది నాకు నిజంగా ఈరోజు చెబుతున్నాను, ఇప్పటి నుంచైనా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎవరైనా సరే, ఇది రాజకీయ పార్టీలకే చెబుతున్నాను, ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేతిలోనే కొరడా ఉంటుంది కాబట్టి ఈ కొరడాని జుళిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇందులో రాగద్వేషాలు అతీతంగా పనిచేయాలి. అసెంబ్లీ సాక్షిగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని మీరు ఏదైతే ఓత్ తీసుకుంటారో దానికి అతీతంగా పనిచేయాలి. కనీసం భగవంతుడి విషయంలో అయినా సరే రాగద్వేషాలకు అతీతంగా పనిచేయగలిగిన ఔదార్యమో ఆ పాలన, ఆ పాలకుడి ఉండాల్సిన రాజనీతో అది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ప్రతి నాయకుడు అయితే ఉండాలి. నిజంగా ఇది వైరల్ అవుతూ మళ్ళీ దీని గురించి చర్చ వస్తూ మన చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత సరే సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఒక వైరల్ వీడియో, మళ్ళీ దీన్ని చెక్కు పెడుతూ మళ్ళీ వాళ్ళు అసలు వీడియో అని వాళ్ళు రిలీజ్ చేయడం, ఇవన్నిటి మీద ఇంక ఎన్నాళ్ల పాటు ఈ చర్చలతో వెళ్ళాలి? అసలు సమస్యలు ఎన్ని రోజులు పక్కన దారి పడతాయి? ఇదే మగధా నుంచి సూటి ప్రశ్న. మరి ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీలు. రైట్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక మహిళలలో పెరుగుతున్న క్రూరత్వం, ఎందుకు వరుసగా భర్తలు హత్యలకు గురవుతున్నారు, ఏం జరుగుతోంది మహిళల్లో, దానికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం.